ది ఫస్ట్ టైం ఇన్ని ఇయర్స్లోని ఇదే ఫస్ట్ టైం చూస్తాను అనమాట. మీకు చూపిస్తాను ఎంత ఖాళీగా ఉందో చూడండి. హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ముందు వీడియోలోని మేము అలిపిరి నుంచి తిరుమలకి మెట్ల మార్గంలో ఎట్లా వచ్చినామో అదంతా కూడా వీడియో మీరు చూస్తున్నారు. సో మార్చ్ 3న మనకి గ్రహణం కదా, మధ్యాహ్నం పడింది. సో గ్రహణం రోజు మేము తిరుమలలోనే ఉన్నాం అనమాట. సో ఇప్పుడే హెడ్ బాత్ అంతా చేసుకున్నాం అనమాట. ఎందుకంటే గ్రహణం విడిచింది కాబట్టి 6:47కి. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 7:23 అయ్యింది. సో హెడ్ బాత్ అంతా కూడా చేసేసుకున్నాను. కాళ్ళు నొప్పులుగా ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి అలాగా ఇప్పుడైతే ఓపెన్ చేస్తారన్నమాట టెంపుల్ అదంతాను 8 o'clockకి. సో 8 o'clock తర్వాత మళ్ళీ దర్శనాలు ఉంటాయి కదా. సో ఆ ఫ్రీ దర్శనాలు లైన్ అనేది స్టార్ట్ చేస్తారు అని చెప్పేసి అన్నారు. 8 o'clock స్వామివారికి తెప్పోత్సవం కూడా జరుగుతుంది. కోనేరు కూడా క్లోజ్ చేస్తారనమాట. అంటే కోనేరులోని స్నానాలు చేయడానికి వాటికి ఎలవ్ లేదు. సో కోనేరులోనే తెప్పోత్సవం అంతా జరుగుతుంది. సో కుదిరితే ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూద్దాము స్వామివారిని. ఇప్పుడు చేస్తారో చేయడో తెలీదు, బట్ చూద్దాం. ఒకవేళ చేస్తే కనుక చక్కగా స్వామివారిని దర్శించుకోవచ్చు కదా. సో అండ్ అలానే లోపల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నిటినీ కూడా ఇప్పుడు మనం దర్శించుకుందాము. రాముల వారి టెంపుల్ అండ్ అలానే ఆంజనేయ స్వామి టెంపుల్ ఇవన్నీ ఉంటాయి కదా. సో వాటిని అన్నింటినీ దర్శించుకొని డిన్నర్ చేసేసి అప్పుడు రూమ్కి అయితే వస్తాము. ఏది పద பக்தர்களுக்கு வேண்டுகோள். திருமலை மாறுவீதிகள் மிகவும் பவித்திரமானது. பக்தர்கள் காலணிகளை அணிந்து செல்ல வேண்டாம் என்று அறிவுறுத்தப்படுகிறது. ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ని ఇయర్స్లోని ఇదే ఫస్ట్ టైం చూస్తాను అనమాట. మీకు చూపిస్తాను ఎంత ఖాళీగా ఉందో చూడండి. కూడాను తిరుమల అంటేనే ఫుల్ రష్గా అందరూ జనాలతోటి అట్లనే ఉంటుంది కదా. సో ఫస్ట్ టైం అనమాట అంత ఖాళీగా ఎవ్వరూ లేకుండా చూడడం అనమాట. అంటే మనం జనరల్గా గ్రహణం టైంలకి ఇలాంటి గుళ్ళకి ఉండం కాబట్టి మనకు తెలీదు. సో గ్రహణం టైంకి అయితే ఇలానే ఉంటుంది అనమాట. అసలు ఎంత ఖాళీగా ఉందంటే అంత ఖాళీగా ఉంది. సో ఇప్పుడిప్పుడే గ్రహణం అయిపోయింది కాబట్టి ఇప్పుడే వస్తున్నారనమాట టెంపుల్. ఫస్ట్ స్వామిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే స్వామి వారిని దర్శించుకునే ముందు డిస్టర్బెన్స్ వస్తుంది, మీకు ఏం వినిపించద్దు. ముందు జనాలకి అంత అవగాహన లేదు కదా. ఎప్పుడు మనం తిరుపతికి వచ్చినా కింద టెంపుల్స్ చూడడము, తిరుమలకి రావడము, స్వామివారిని దర్శించుకోవడం, వెళ్ళిపోవడం అంతే. బట్ చాగంటి గారు చెప్పినాక సో చాలా మందికి చాలా తెలిసాయి ఏవేవి చూడాలి ఫస్ట్, ఆ తర్వాతనే స్వామివారిని దర్శించుకోవాలని చెప్పేసి. సో అందుకని దాంట్లోని ఫస్ట్ వరాహస్వామిని దర్శించుకున్నాకనే మనం స్వామివారిని దర్శించుకోవాలి అన్నది బాగా ట్రెండ్ అయింది. ట్రెండ్ ఇన్ ద సెన్స్ అందరికీ తెలిసి వచ్చింది. సో అందుకని ఫస్ట్ అయితే మేము వరాహస్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. సో అక్కడ ఏంటంటే గేట్స్ అప్పుడు క్లోజ్ చేసేసారనమాట. ఎందుకంటే క్లీనింగ్ గ్రహణం అయింది కాబట్టి అన్ని క్లీనింగ్లు అన్ని శుద్ధి అంతా చేస్తున్నారు. సో మనకి వరాహస్వామితో పాటు ఆ పక్కన హయగ్రీవ స్వామి టెంపుల్ ఉంటుంది. దాని పక్కనే రాముల వారి టెంపుల్ ఉంటుంది అనమాట. అదే కృష్ణుడు రాధాకృష్ణుల టెంపుల్ ఉంటుంది. సో ఆ రెండింటిని కూడా దర్శించుకున్నాము. దాని తర్వాత మనకి ఆంజనేయ స్వామి ఉంటారు. సో అక్కడ మనం దీపాలు అన్నీ కూడా వెలిగిస్తారు కదా. సో హయగ్రీవ స్వామిని అలానే రాధాకృష్ణుడు టెంపుల్ అది అక్కడంతా దర్శనం అయినాక మేము వచ్చేసి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళామన్నమాట దర్శనం చేసుకోవడానికి. ఈ టెంపుల్స్ దర్శనం అంతా చేసుకున్నాక అప్పుడు మేము వరాహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. చాలా పెద్ద క్యూ ఉందన్నమాట వరాహస్వామి టెంపుల్ దగ్గర అయితే. ఆల్మోస్ట్ 1.5 hours అయితే పట్టింది. అంత పెద్ద క్యూ ఉందన్నమాట అక్కడైతే. అలా తిప్పి అప్పుడు స్వామివారిని దర్శించుకున్నాము. సో నెక్స్ట్ రోజు చేసుకుందామని అనుకున్నాం ముందు, కానీ మా స్లాట్ వచ్చేసి 11 o'clock అనమాట మా దర్శనం స్లాట్. సో ఇంకా అప్పుడు ఫుల్ రద్దీగా అయిపోతుంది కదా, మళ్ళీ ఎందుకు హడావిడి, ముందే చేసుకుంటే బెటర్ కదా ఇప్పుడు అని చెప్పేసి ఇంకా ఆ రోజే కొంచెం లేట్ అయిపోయినా పర్వాలేదు అన్నట్టుగా అప్పుడే చేసుకొని వెళ్ళాము. అండ్
ఇంకా ఏంటి ఆంజనేయ స్వామి దగ్గర కూడాను ఆ స్టెప్స్ అవన్నీ కూడాను టెంపుల్ ప్రెమిసెస్ అదంతా కూడా క్లీన్ చేశారు. ఎందుకంటే గ్రహణం విడుపు స్నానం మనం ఎట్లా వేసుకుంటామో గుడిని కూడా మొత్తం శుద్ధి అంతా చేసుకోవాలి కాబట్టి సో అక్కడంతా కూడా చేస్తున్నారు, క్లీనింగ్స్ అన్నీ అవుతున్నాయి. ఇంకా జనాలు కూడా అప్పుడే ఇంకా వస్తున్నారు అన్నమాట టెంపుల్కి. సో చాలామంది ఉన్నారు జనాలు అనేది చెప్పాలన్నమాట. సో ఏంటి మేమిద్దరమే కనిపిస్తున్నాము, పాప కనిపించట్లేదని మీకు డౌట్ వచ్చిందా? సో పాపనైతే అమ్మ వాళ్ళ ఇంట్లోనే పెట్టేసామన్నమాట. ఎందుకంటే మేము మెట్ల మార్గం మీద నుంచి వెళ్తున్నాం కదా, సో తనతో పాటు అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది, కష్టం అవుతుంది కదా, ఇంకా టైం ఎక్కువ పడుతుంది, అదంతా ఎందుకులే, ఇంకోటి గ్రహణం కూడా కదా అన్నట్టుగా ఇంకా తననైతే సేఫ్గా అమ్మ వాళ్ళ దగ్గర పెట్టేసి ఇంకా మేమిద్దరం అయితే ఇట్లా వచ్చాము. నేనైతే చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను. అంటే గ్రహణం రోజు అసలు ముందు బుక్ చేసుకున్నప్పుడు అది గ్రహణం అని మనకు తెలియదు కాబట్టి నాకైతే తెలీదు. సో దాని తర్వాత తెలిసింది ఇట్లా మార్చి 3 గ్రహణం అని చెప్పేసి. బట్ కొంచెం టెన్షన్ పడ్డాను ఎట్లా అవుతుందో ఏంటో అని చెప్పేసి, ఎందుకంటే ఆ రోజు మార్నింగే మేము అలిపిరి నుంచి మెట్ల మార్గంలో వచ్చాం కాబట్టి వాళ్ళు ఎలా చేస్తారా ఏంటి అని చాలా డౌట్స్ ఉన్నాయి. బట్ సేఫ్గా ఏ ఇబ్బంది లేకుండా మెట్ల పైన అయితే వచ్చేసాము. సో గ్రహణం టైంలోని ఇంకా చక్కగా రూమ్లోనే ఉండిపోయాము. అండ్ గ్రహణం విడిచినాక చక్కగా ఇట్లా టెంపుల్లోని స్వామి దర్శనం అందరివి వరాహస్వామి ఇవన్నీ దర్శనం చేసుకున్నప్పుడు అయితే చాలా మంచిగా అనిపించింది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మేము వెళ్ళే టైంలోనే తెప్పోత్సవం కూడా అయ్యింది స్వామివారికి, ఆ ముందు రోజు అయ్యిందనమాట. సో అంటే ఒక 5 days చేస్తారు, 2nd నుంచి 5th వరకు తెప్పోత్సవం ఫెస్టివల్. అంటే తెప్ప అంటే బోట్ కదా, సో ఇట్లా బోట్లోని ఫుల్ మంచిగా డెకరేషన్ అంతా చేస్తారనమాట. దీనికి కోనేరులోని చేస్తారనమాట. ఇది ఏంటిది బోట్ ఫెస్టివల్. సో స్వామి పుష్కరిణిలోని రుక్మిణి కృష్ణులకి చక్కగా మంచిగా మంత్రాలతోటి బోట్లోని అంటే దీన్నే తెప్ప అంటారనమాట. సో దీంట్లోని చక్కగా తిప్పుతారనమాట. సో జనరల్గా అయితే మీకు ఇప్పుడు పిక్లో చూపిస్తున్నాను కదా అలా ఉంటుంది అనమాట. మంచిగా ఆ బోట్ అంతా కూడాను చక్కగా, బోట్ అంటే దాన్నే తెప్ప అంటారు, సో తెప్పోత్సవం అంటారనమాట దాన్నే. సో చక్కగా మంచిగా డెకరేషన్ అంతా చేసేసి స్వామి పుష్కరిణిలోనే చక్కగా ఇట్లా తిప్పుతారు, మంచిగా పూజలు అవన్నీ కూడా అవుతాయి అనమాట. సో చాలా బాగుంటుంది చూడడానికి కూడాను. బట్ ఇప్పుడైతే గ్రహణం కాబట్టి ఆ రోజైతే ఏమీ చేయలేదు, అదంతా కూడా అదే చూపిస్తున్నాను అనమాట. సో అక్కడ చూసారు కదా 2nd నుంచి 5th వరకు జరుగుతుంది. సో 3rd అయితే జరగలేదు. సో నెక్స్ట్ రోజు చూద్దామన్నా మాకు అవ్వదు, ఎందుకంటే మార్నింగే మా స్లాట్ కాబట్టి దర్శనం స్లాట్. సో అది మేము చేసుకొని మళ్ళీ మేము రిటర్న్ బ్యాక్ మేము వెళ్ళినాక. సో ఇప్పుడు ఇవన్నీ దర్శనాలు ఇవన్నీ అయినాక అక్కడ అట్లా బెల్స్ అవన్నీ రింగ్ చేసుకొని ప్రసాదాలు మరేమో తీసుకెళ్లారనమాట. సో మీకు ఏమైనా తెలిస్తే అది ఏంటా అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చూసారు కదా జనాలు ఎంత బాగా పెరిగిపోయారు. అండ్ వరాహస్వామి దగ్గర అయితే క్యూ అయితే చెప్పనక్కర్లేదు, ఆల్మోస్ట్ మాకు 1.5 hour పట్టిందనమాట వరాహస్వామి దగ్గర. ఆ క్యూలోని తిప్పి ఫైనల్గా ఆఫ్టర్ 1.5 hour మేము దర్శనం అయితే చేసుకున్నాము. సో అదంతా అయ్యేటప్పటికే ఆల్మోస్ట్ 8:30, 9 అయిపోయింది. ఇంకా బయట హోటల్స్లోని గ్రహణం పడేటప్పుడు ఫుడ్ తీసుకోకూడదు కదా. సో దోశ ఇడ్లీ అవన్నీ కూడా ఫర్మెంటెడే కాబట్టి ఆ రేస్ పడి అవి మంచివి కాదు కాబట్టి చక్కగా వెంగమాంబ అన్నప్రసాదంకి అయితే వచ్చేసాము. తిరుమలలోని ఎంత బాగుందో, అప్పటికప్పుడు వాళ్ళు వేడిగా సర్వ్ చేశారనమాట. సో గ్రహణం అయింది కాబట్టి అన్నం పప్పు కూర ఇవేవి కాకుండా సింపుల్గా సాంబార్ రైస్ ఇంకా కర్డ్ రైస్ ఈ 2 అయితే పెట్టారు విత్ పల్లీ చట్నీతోటి. చాలా బాగుంది నిజంగాను ప్రసాదం అయితే. సో చక్కగా ప్రసాదాన్ని మేము తినేసాము. మనకి హైగ్రీవ టెంపుల్ ఉంటుంది కదా, సో దాని పక్కనే ఉంటుంది అనమాట ఈ వెంగమాంబ అన్నప్రసాదం అనేది. సో అక్కడ హ్యాపీగా అక్కడ డిన్నర్ అది కంప్లీట్ చేసుకొని ఇంకా మేమైతే బ్యాక్ టు రూమ్ అయిపోయాము. సో నెక్స్ట్ రోజు మా దర్శనం ఎట్లయింది, ఎంతసేపు పట్టింది అవన్నీ కూడా షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకూడదు. మళ్ళీ మరొక మంచి వీడియోతోనే కలుస్తాను.